హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజు చేతి పొడవు వెడల్పు కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి, మార్జిన్ ఎలా ఇచ్చుకోవాలి, ముందు భాగంలో స్లోకులు అంటారు కదా, లోతు అనేది ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చేతి మార్కింగ్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ హ్యాండ్స్ మార్కింగ్ అనేది మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడే బ్లౌజ్ ఫిట్నెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈడొచ్చేసి ఈ చేతి పొడవు 8 ఇంచులు. సో ఇక్కడైతే 1 ఇంచు గ్యాప్ పెట్టుకోవాలి. డౌన్ వచ్చేసి 3 ఇంచులండి. 3 ఇంచుల డౌన్ తీసుకోవాలి. చంక వైపు షోల్డర్ నుండి చంక వైపుకి 3 ఇంచుల డౌన్ అనేది తీసుకోవాలి. ఈ 3 ఇంచులు ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే షోల్డర్ పైన బుగ్గలా వస్తుంది హ్యాండ్ స్టిచ్ చేశాక. తక్కువ తీసుకుంటే టైట్ అయిపోతుంది, అందుకని. సో ఇప్పుడు ఇది చూసారు కదా, ఇదేంటంటే ఖర్చు కోసమని వదిలేసుకున్న ప్లేస్ అండి. ఇది 2 ఇంచెస్, 2 ఇంచులు ఖర్చుకు తీసుకున్నాను. 1 ఇంచు నుండి డౌన్ చేసుకుంటూ 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి చంక వైపు. ఇలా చేతి అనేది 3 ఇంచెస్ డౌన్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్నెస్ కరెక్ట్గా వస్తుంది. చంకలో లాగినట్టు, ఇలా గట్టిగా పట్టేసినట్టు ఉండదు. ఒకటి, ఈ 3 ఇంచెస్ డౌన్ అనేది ఎక్కడి వరకు తీసుకోవాలంటే జస్ట్ ఖర్చు వరకే 3 ఇంచెస్ డౌన్ తీసుకొని ఖర్చు వైపు స్ట్రేట్ తీసేసుకోవాలి. సో ఇది ఇక్కడికి అయిపోయింది కదా. ఈ టక్స్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే మార్కింగ్స్ ఇక్కడ మనం ఫ్రంట్ వైపు, ముందు వైపు లోత్ అనేది తీసుకోవాలి కదా, స్లోకులు అంటారు వీటినే. సో ఇది వచ్చేసి 1/2 ఇంచు తీసుకోవాలి. మనం ఖర్చుకు వదిలేసిన దాని నుండి 1 ఇంచ్, ఎక్కడైతే 1 ఇంచు జరిపి మార్కింగ్ అనేది చేసుకున్నామో షోల్డర్ పైన, దాని నుండి ఖర్చుకు తీసుకున్న దాని వరకు క్రాస్ అనేది తీసుకోవాలి. లోతు వచ్చేసి మధ్యలో 1/2 ఇంచు తీసుకోవాలండి. ఇదిగా బ్లౌజ్ సైజుని బట్టి ఉంటుంది. ఎక్కువ లావు ఉన్న వాళ్ళకైతే వేరే ఉంటుంది, నార్మల్ సైజ్ వాళ్ళకి వేరే ఉంటుంది. సో నేను అది తర్వాత చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇదండి చేతు మార్కింగ్ ఇలా తీసుకోవాలి. కటింగ్ అనేది ఇలా చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజు ఫిట్నెస్ అయినా, నీట్నెస్ అయినా అన్ని పార్ట్స్ కరెక్ట్గా కట్ చేసినప్పుడే కరెక్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.